వేసవికాలంలో పెంపుడు కుక్కలు హీరేట్కు గురవుతాయా? వాటికి చల్లదనం అవసరమా? ఎండాకాలంలో పెంపుడు కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పశు వైద్యులు ఏం సూచిస్తున్నారు? ఒకప్పుడు గ్రామాలు పట్టణాల్లో ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వీధి కుక్కలకు పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి కారణంగా ఆ పరిస్థితి లేదు. దాంతో అవి దాహం ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ క్రమంలోనే వాటి స్వభావంలో మార్పు కనిపిస్తుంది. పెద్దగా అరవడం, అటుగా పోయేవారిని వెంటపడి కరవడం, చిన్నారులపై గుంపుగా వెళ్లి దాడి చేయడం ఎక్కువవుతుంది. కుక్క కాటు బాధితుల సంఖ్య నగరంలో రోజురోజుకు పెరుగుతోంది. కుక్క కరిచిన చోటు నుంచి గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ర్యాబిస్ కారక వైరస్ మెదడుకు చేరుతుంది. ఇక అప్పటి నుంచి రోగి నీటిని చూసినప్పుడు ఫిట్స్ వచ్చినట్లు వనకడం, భయపడటం చేస్తాడు. అందుకే ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. మరికొందరు గాలి వెలుగును కూడా భరించలేరు. ఇలాంటి స్థితిలోని రోగులను చీకటి గదిలో పెట్టి ఎంత ఖరీదైన వైద్యం అందించినా సరే ఇప్పటి వరకు ఒక్కరు కూడా బ్రతికిన సంఘటన లేదు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. యజమానులు సైతం బాధ్యతగా తమ పెంపుడు కుక్కలు, ఇతర జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇప్పించాలి. ప్రస్తుతం దేశంలో కుక్క కాటు ఘటనలు, ర్యాబిస్ మరణాలకు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు నమోదు, శాస్త్రీయ పరిశోధనలు జరగడం లేదు. ఈ అంశంపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030 నాటికి దేశంలో ర్యాబిస్ మరణాలను పూర్తిగా నిర్మూలించాలని, సరైన సమయంలో మనుషులకు, కుక్కలకు వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అవగాహన లేమి, మూఢనమ్మకాల వల్ల నేటికి కుక్క కాటు బాధితులు 200 మందే టీకాలు తీసుకుంటున్నారు. అందులోనూ కొందరు పూర్తి కోర్సు వాడకుండా కేవలం 1 డోసు తీసుకొని మానేస్తున్నారు. ఇవన్నీ దేశంలో ర్యాబిస్ మరణాలను పెంచుతున్నాయి. ప్రభుత్వాలు దశాబ్దాలుగా శునకాల సంతతి నియంత్రణకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వాటి సంఖ్య తగ్గలేదు సరికదా, అంతకంతకు పెరుగుతోంది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్లు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఫలితం లేకపోతోంది. గ్రామాలు, పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కుక్కల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని వాటి కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయించాలి. మున్సిపల్ సిబ్బంది పట్టి తెచ్చిన కుక్కల్ని వాటిలో ఉంచి ఆహారం అందిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే కుక్కలు బయట తిరగనందున దాడులు తగ్గిపోతాయి. ఒకప్పుడు బాధితులకు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేసేవారు. ఇప్పుడు అత్యాధునిక టీకాలు వచ్చేసాయి. కుక్క కరిచిన రోజు, ఆ తర్వాత వరుసగా 3, 7, 14, 21, 30 రోజుల్లో 1 డోసు చొప్పున మొత్తం 6 ఇంజెక్షన్లు ఇస్తే సరిపోతుంది. కొన్ని చోట్ల 5 ఇంజెక్షన్లనే ఇస్తున్నారు. కోతి, ఒంటె, గొర్రె, ఎద్దు, పిల్లి వంటివి కరిచినా ర్యాబిస్ రావచ్చు. కానీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నంత సులభంగా ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయించుకునేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ బాధ్యతను సరిగ్గా నెరవేర్చడంతో పాటు సబ్సిడీ ధరపై అన్ని మందుల షాపుల్లో ర్యాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. కుక్కలు ఒకవేళ మనకి అగ్రెషన్ చూపిందనుకోండి అండ్ బైట్ చేసింది అనుకోండి, వెంటనే మనం వెళ్ళి ఆ బైట్ వుండ్ని క్లీన్ చేసుకోవాలి మంచిగా ఇన్ రన్నింగ్ వాటర్ విత్ లైఫ్ బాయ్ సోప్ కానీ డెటాల్ సోప్ కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మన బెటడిన్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది దాంతో క్లీన్ చేసేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మనకి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు మళ్ళీ రేబీస్ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేసి. యూజువలీ బైట్ వూండ్స్ ఒకవేళ హ్యాండ్స్, లెగ్స్ మీద ఉంటే పర్లేదు, బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఫేస్ దగ్గర ఉంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్కి దగ్గర కాబట్టి మనకి డిజీజ్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వేసవిలో కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కుక్కలకు దూరంగా ఉండాలని, ఇంట్లో పెంచుకునే కుక్కల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే ర్యాబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఎండల ప్రభావం మనుషులపైనే కాదు జంతువులపైన కూడా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్తో పాటు పెట్ డాగ్స్లోనూ ఎండల ప్రభావం ఉంటుంది. ఇక ఈ టైంలో అవి ఇరిటేషన్కి గురైతాయి కాబట్టి కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సిటీలో కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగింది. దీంతో రెబీస్ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున రెబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రెబీస్ టీకాలు అందుబాటులో అందరికీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.